డొక్కా మాణిక్య వరప్రసాద్. సో ఈయన తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి ప్రసాదం లడ్డూ గురించి ఆయన స్పందించడం జరిగింది. కాంప్లెక్స్లో తాడేపల్లి కాంప్లెక్స్లో అంతా కూడా అవినీతే జరుగుతూ ఉంటుందని, కాంప్లెక్స్లో ఉండేటువంటి వాళ్ళు చేసేటువంటి నిర్ణయాలు కావచ్చు, దురాగతాలు కావచ్చు, అన్నీ ఇన్ని కాదు. ఒక నటి కోసం ముగ్గురు ఐపీఎస్ అధికారుల్ని ఫ్లైట్ ఎక్కించి ముంబై పంపించి ఆ నటిని ఎంతో తీవ్రమైనటువంటి వేదనకు గురి చేసినటువంటి వాళ్ళు తిరుమల స్వామివారి లడ్డూలో కల్తీ జరపకుండా ఉంటారా? ఖచ్చితంగా చేస్తారు. సజ్జలే వీటన్నింటికీ కారణం. ఆయనే ఎన్నో రకాలైనటువంటి దురాగతాలకు పాల్పడటం జరిగింది. ఆయన అలాగే సీతారామాంజనేయులు వీళ్ళిద్దరూ కలిసి చేసినటువంటి దురాగతాలు అన్నీ ఇన్ని కాదు. సజ్జల డైరెక్షన్లో సీతారామాంజనేయులు ఎన్నో చేశారు. నాకు కూడా కొన్ని పనులు చెప్పారు, బట్ అవి చెయ్యటం ఇష్టం లేక నేను చెయ్యలేదు. వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు కావచ్చు, వాటన్నింటికీ నేను సాక్ష్యం. కానీ వాటన్నింటినీ ఇప్పుడు ముందు బయట పెట్టను, అది మీడియా ముందు, స్వామివారి ముందు బయట పెడతాను అని చెప్పి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఒక బాంబు పేల్చడం జరిగింది.